ద్రోణుడు తనకు విద్య నేర్పడని కర్ణుడికి అర్థమయ్యాక 16 ఏళ్ల వయసులో ఆ గురుకులం వదిలి వెళ్లిపోయాడు. మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరకు వెళ్లాడు. పరశురాముడికి క్షత్రియులంటే కోపం. తన జన్మరహస్యం తెలియదు కాబట్టి క్షత్రియుడు అని చెప్పాల్సిన అవసరం కర్ణుడికి రాలేదు. కాని రథం నడిపే సూతుడని చెప్తే విద్య నేర్పుతాడో లేదో అన్న భయంతో భృగువంశానికి చెందిన బ్రాహ్మణునని అబద్ధం చెప్పాడు కర్ణుడు. పరశురాముడు కూడా భృగువంశీకుడే కనుక తన సొంత మనిషిలాగానే కర్ణుణ్ణి చూశాడు. శిష్యుడిగా అంగీకరించాడు కూడా. కర్ణుడికి పరశురాముడు బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు నేర్పాడు. పరశురాముడికి సేవలు చేసి అర్జునుడి దగ్గర లేని అస్త్రాలను, కొత్త యుద్ధ విద్యలను కూడా కర్ణుడు నేర్చుకోగలిగాడు. ద్రోణుణ్ణి మించిన గురువు పరశురాముడు. ఏ ఇబ్బంది లేకపోయి ఉంటే అర్జునుడి కన్నా కర్ణుడు మహాశక్తివంతుడయ్యేవాడు. కాని విధి ఇంకోలా ఉంది. కర్ణుడు బ్రాహ్మణుడు కాదని, అబద్ధం చెప్పాడని పరశురాముడికి తెలిసిపోయింది. అతన్ని క్షత్రియుడనుకున్నాడు. అది పరశురాముడు భరించలేకపోయాడు. తీవ్రమైన ఆగ్రహంతో నేర్చుకున్న అస్త్రాలన్నీ అవసరానికి పనికి రాకుండా పోతాయని పరశురాముడు కర్ణుణ్ణి శపించాడు. అయితే కర్ణుడు క్షత్రియుడు కాదని, సూతకులస్థుడని తెలిసి పరశురాముడు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అతన్ని ఆదరించి ఎన్నో అస్త్రాలు నేర్పాడు. ఆ సమయంలోనే ఏ అస్త్రాలు పనిచేయకపోయినా తనను సంహరించలేని ఒక అద్భుత ఆయుధాన్ని కర్ణుడికి పరశురాముడిచ్చాడు. అదే విజయం అనే ధనుస్సు. అర్జునుడి విల్లు పేరు గాంధీవం. ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైనది అదే. అగ్నిదేవుడు అర్జునుడికి ఆ ధనుస్సు ఇచ్చాడు. గాంధీవం కన్నా శక్తివంతమైంది ఈ విజయం. ఆ ధనుస్సుని త్రిపురాసురులను సంహరించేందుకు శివుడు, ఆ తర్వాత ఇంద్రుడు ఉపయోగించారు. ఇంద్రుడి నుంచి విజయధనుస్సు పరశురాముడికి వచ్చింది. అపజయమే లేని ఆయుధం విజయం. ఆ విజయం అనే ధనస్సుని కర్ణుడికి ఇచ్చాడు భార్గవరాముడు. ఆ విల్లు అతని చేతిలో ఉన్నంతకాలం కర్ణుణ్ణి వధించటం అర్జునుడికే కాదు, ఎవరికీ సాధ్యం కాదు. అలా ఎన్ని శాపాలు ఉన్నా కర్ణుడికి పరశురాముడి వల్ల గొప్ప మేలు జరిగింది. పరశురాముడి ఆశ్రమంలోనే మరో శాపం కర్ణుడికి తగిలింది. ఒకరోజు కర్ణుడు బాణాలతో సాధన చేస్తూ ఉంటే పక్కనున్న ఆశ్రమంలో ఆవు దూడకు బాణం తగిలి అది చనిపోయింది. ఆ ఆవు తప్ప మరో ఆధారం లేని ఆ బ్రాహ్మణుడు బాధతో, ఎవరిని వధించాలని సాధన చేస్తున్నావో అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం కుంగిపోతుంది అని శపించాడు. ఈ శాపమే కర్ణుడి ప్రాణాలు తీసింది. ఇన్ని శాపాలున్నా విధిని ఎదిరించాలనే కర్ణుడు నిర్ణయించుకున్నాడు. మరణానికి ఎప్పుడూ అతను భయపడలేదు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాక కర్ణుడు మళ్లీ హస్తినాపురానికి వచ్చాడు.